హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది మన ఛానల్లో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి. ఈరోజు మన వీడియో వచ్చి వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. ఒక ర్యాండమ్ డేలో నేను ఏం తింటున్నాను అన్నది నేను ఈరోజు మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఈ ఐస్ క్యూబ్ ఏంటంటే ఆమ్లా అండ్ కర్రీ లీవ్స్తో చేసి పెట్టుకున్న ఐస్ క్యూబ్ అనమాట. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా చేసుకోవాలి అన్న ప్రాసెస్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ ఐస్ క్యూబ్ ఒక గ్లాస్లో వేసుకొని ఒక గ్లాస్ నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచేస్తే ఐస్ క్యూబ్ మెల్ట్ అయ్యి వాటర్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఒక్కసారి మిక్స్ చేసుకుంటే. చాలామంది క్యూబ్స్ ఇలా చేసి పెట్టుకున్న వాటిలో ల్యూక్వామ్ వాటర్ యాడ్ చేస్తున్నారు. బట్ ఐస్ క్యూబ్లో అలా ల్యూక్వామ్ వాటర్ యాడ్ చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఒక 5 మినిట్స్ నార్మల్ వాటర్ వేసి పక్కన ఉంచేస్తే ఐస్ క్యూబ్ కరిగిపోతుంది. తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని మంచిగా ఎంప్టీ స్టమక్తో తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ వరకు ఏమీ తినకుండా ఉంటే దేనికైనా కానీ మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి 9:30, 10 ఆ టైంకి కొన్ని స్వీట్ కార్న్ వేసి ఆమ్లెట్ వేసుకున్నాను. నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఉత్తిగా ఉడకబెట్టను కూడా తింటుంటాను, అన్నిట్లోనే యాడ్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం స్వీట్ కార్న్ అంటే. స్వీట్ కార్న్తో ఆమ్లెట్ వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే కొన్ని క్యారెట్స్ కూడా కట్ చేసి ముక్కలు పెట్టుకొని మంచిగా క్యారెట్ ముక్కలు ఆమ్లెట్తో బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఈరోజు వైట్ రైస్. నాన్ వెజ్ చేసినప్పుడు అయితే వైట్ రైస్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే బ్రౌన్ రైస్తో అంత టేస్టీగా అనిపించదు నాన్ వెజ్ అని. సో ఈరోజు మా ఇంట్లో ఫిష్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు. సో అందుకని ఈరోజు వైట్ రైస్ అనమాట. మంచిగా ఫిష్ ఫ్రై ఫిష్ పులుసుతో లంచ్ అయితే క్లోజ్ చేసేసాము. ఈ ఫిష్ ఫ్రై వీడియో అలాగే చేపల పులుసు వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. తర్వాత 4:35 అరౌండ్ ఆ టైంకి ఒక గ్లాస్ మస్క్ మెలన్ జ్యూస్ తీసుకున్నాను. దానిలో సోక్ చేసిన చియా సీడ్స్ వేసుకొని తాగడం అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నాకు మస్క్ మిలన్తో జ్యూస్ ఎలా చేసినా కానీ నాకు చాలా ఇష్టం. నేను చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతాను ఈ మస్క్ మిలన్ జ్యూస్ అయితే మాత్రం. అండ్ బాగా చలవ చేస్తుంది కూడా. అలా ఈవినింగ్ ఈ జ్యూస్తో ఫినిష్ చేసిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి మంచిగా వేడివేడిగా జీడిపప్పు ఉప్మా చేసుకున్నాను. చాలామంది అంటుంటారు ఉప్మా అంటే అమ్మో ఉప్మానా అని. కానీ నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం. అలాగే ఇడ్లీ కూడా ఇష్టం. నాకు రోజు పెట్టినా కానీ తింటాను, ఇడ్లీ అయినా ఉప్మా అయినా బాగుంటుంది. చేసుకునే ప్రాసెస్లో చేసుకుంటే ఉప్మా కూడా చాలా బాగుంటుంది. అలా మంచిగా జీడిపప్పు ఉప్మా చేసుకొని వేడివేడిగా డిన్నర్ అయితే క్లోజ్ చేసేసాము. ఇది వాట్ ఐ ఏట్ ఇన్ ఏ డే ఇన్ ఏ ర్యాండమ్ డే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.